వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. దివ్యాంగులపై డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సివిల్స్ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు స్మిత. క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఉద్యోగంలో కోటా ఎందుకంటూ ట్వీట్ చేశారు. దివ్యాంగులను పైలట్లుగా ఎయిర్లైన్ నియమించుకుంటుందా అంటూ ప్రశ్నించారు. అంగవైకల్యం ఉందంటూ నకిలీ సర్టిఫికెట్ సమర్పించి సివిల్ సర్వీస్లో చేరారని పూజా ఖేత్కర్ అనే ఐఏఎస్ ట్రైనీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్మిత ఈ ట్వీట్ చేశారు. కాగా స్మితా సబర్వాల్ కామెంట్స్పై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఐఏఎస్ కొట్టాలంటే అందగత్తెలు కావాలంటూ ఐఏఎస్ కోచింగ్ సంస్థ నిర్వాహకురాలు బాలలత కౌంటర్ ఇచ్చారు. తనతో సివిల్స్ రాసేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఇదే అంశాన్ని గురించి వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్. ఐఏఎస్ కోచింగ్ నిర్వాహకురాలు బాలలత స్మితా సబర్వాల్ కౌంటర్పై ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. చాలా ఆర్గనైజేషన్స్ నుంచి, డిఫరెంట్ లేబుల్డ్ ఆర్గనైజేషన్స్ నుంచి, ఇన్ఫ్యాక్ట్ మీరు ఎక్కడ కూడా డిజేబుల్డ్ అని రాయొద్దు. మీకు అర్థం కావాలని చెప్పా కానీ స్పెషల్ ఏబుల్డ్, డిఫరెంట్ ఏబుల్డ్ కూడా కాదు, స్పెషల్ ఏబుల్డ్. నేను రోజుకి 20 గంటలు పని చేస్తాను అని చేయమనండి. నేను చెప్తున్నాను, నేను పరీక్ష రాస్తాను రాయమనండి, సివిల్స్ ఎగ్జామ్ ఈరోజు వచ్చి కూర్చోమనండి, నేను 20 గంటలు పని చేస్తాను, నాతో పాటు పని చేయమనండి. హౌ కెన్ షీ జడ్జ్ దట్? We cannot take it anymore. The comments are very reprehensive, condemnable, discriminatory. And there is no justice and fairness in her comments. As a civil services officer, she should have followed certain restraint. కొంచెం పరిమితులు ఉంటాయండి. ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మేము ఏ రోజున కామెంట్ చేస్తామా? ఆవిడ ఇన్స్టా రీల్స్ గురించి కామెంట్ చేస్తామా? ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మేము వెళ్ళామా? ఎవరన్నా అడిగారా? ఆవిడ వచ్చి ఒక సమాజం మీద రాస్తారు, వీళ్ళని పైలట్గా తీసుకుంటారా, వీళ్ళని డాక్టర్స్గా సర్జన్స్గా తీసుకుంటారా? మరి అవును, ఎందుకని ఇలాంటి అన్నైతికం ఇల్లిటరేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ తయారైన ప్రపంచం దగ్గరం పట్టింది. రైట్. ఇదే అంశాన్ని మనతో పాటు చర్చించడానికి డిబేట్లో ఉన్నారు సుమన్ గారు, నిరుద్యోగ దివ్యాంగుల అసోసియేషన్ అధ్యక్షులు. నమస్తే అండి సుమన్ గారు. నమస్తే సార్. అదేవిధంగా మనతో పాటు ఇప్పుడు జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, విద్యావేత్త. ఇదే అంశాన్ని మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారు. మురళీ మనోహర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే. మురళీ మనోహర్ గారు, ప్రధానంగా ఇప్పుడు ఎటు చూసినా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే స్మితా సబర్వాల్ తను చెప్పాలనుకుంది ఏదైనా సరే ముక్కు సూటితనంగా చెప్తారు, తాను అనుకున్న సిద్ధాంతం మీద దృఢంగా నిలబడతారు. అటువంటి స్మితా సబర్వాల్ చేసిన ఒక ట్వీటు, ఎవరినో ఉద్దేశించి చేసిన ట్వీటు చివరికి తిరిగి దివ్యాంగుల దాకా వెళ్ళిపోయి అది పెద్ద దుమారం లేసింది. ఇప్పుడు దీని మీద ఏమంటారు? ఆ స్మితా సబర్వాల్ ఆ ట్వీట్ చేయడంపై, ఏదైతే అఖిల భారత సర్వీసుల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా కింద రిజర్వేషన్లు అవసరమా, ఇది ట్వీటు, ఇది ఎంతవరకు సోబంటారు? అసలు ఈ ట్వీట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆమె ఈ ట్వీట్ తర్వాత ఆమె కేవలము సంచలనం సృష్టించడానికి తాను ప్రజలు ఒక ప్రచార యావ కోసం చేసినటువంటి ట్వీట్ లాగా నాకు కనిపిస్తుంది. నిజంగా కూడా ఇది ఒక ఆలోచింపజేసేటువంటి విషయం అయితే కాదు. ఎవరికి ఏ డౌట్ లేదు. మా శారీరక వికలాంగులను మనం దివ్యాంగులు అని అంటాము, లేకపోతే రకరకాల ఇదిగా మనము ఇంక్లూజివ్ భాష మాట్లాడుతూ ఉంటాం. అలానే శారీరకంగా వికలాంగత్వం ఉన్నప్పటికీ కూడా మానసికంగా చాలా బలంగా ఉండేటువంటి వాళ్ళు మనము ప్రపంచవ్యాప్తంగా మనుషులను చూస్తా ఉన్నాం. కనుక మనం జైపాల్ రెడ్డి గారి, మన రాజకీయ నాయకుడు చెప్పాలంటే స్టీఫెన్ హకింగ్ కానీ, లేకపోతే ఇలాంటివి ఎంతో మంది. మొన్న ఈ మధ్యన మన నూతన విద్యా విధానం NEP 2020 8 మంది సభ్యుల్లో ఒకరు ఎంత ఎంత వికలాంగత్వం అంటే కుర్చీ పై నుంచి లేవలేరు వారు. శ్రీధర్ గారని, NK శ్రీధర్, పద్మశ్రీ కూడా ఇచ్చారు వారికి. గొప్ప మేధావి, విద్యావేత్త. ఇలా చెప్పాలంటే ఒక 100 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఆమె చెప్పింది ఏ విధంగా కూడా రీజనింగ్ లేదు దానికి. ఆమె పరిగెత్తాలి, లేకపోతే కష్టపడాలి, ఫీల్డ్ లో ఇది చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంతగా ఫిజికల్ వర్క్ చేస్తారు అనేది ఎంత పెద్ద ప్రశ్న. అంటే IPS సరే ఒక్కొక్కసారి వాళ్ళు పరిగెత్తడం లాంటి కొన్ని పనులు అవి ఉండొచ్చు కానీ, బట్ IAS కు అలాంటివి ఎక్కడ కూడా అవసరం రాదు. నిజంగా కూడా ఇది ఆమె చెప్పినట్టు బాలలత గారు చేసిన కండెమ్నేషన్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా చెప్పారు ఆమె.
పార్లమెంట్ చేయాల్సిన చర్చ చేసి నిర్ణయించాల్సిన విషయం, జ్యుడిషియరీ నిర్ణయించాల్సిన విషయాలన్నీ కూడా తాను వీధి పైన నిర్ణయం చేసి వీధుల్లో నిర్ణయం చేస్తుంది స్మితా అగర్వాల్ అని అనిపిస్తుంది. నిజంగా ఆమె మానసికంగా ఆమె ప్రాపర్ దీంట్లో లేదు అని అనిపిస్తుంది. ఆమె యొక్క బ్యాలెన్స్ కోల్పోయినట్టు కనిపిస్తూ ఉంది. ఇది ఒక ప్రచారం కోసం చేస్తున్నటువంటి ఒక వెల్ ప్లాన్డ్ ట్వీట్ అని నాకు కనిపిస్తుంది. రైట్ రైట్ చర్చిద్దాం దాని మీద ఇంకొంచెం ముందుకెళ్దామండి. మురళీ మనోహర్ గారు, సుమన్ గారు, ఒక నిరుద్యోగ దివ్యాంగుల అసోసియేషన్ అధ్యక్షులుగా స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి? సార్, ఇది నిజంగా వారు చేసినటువంటి కామెంట్లు అనేవి నిజంగా అవి యాక్సెప్ట్ కావు సార్, ఆమోదయోగ్యం కాదు. చాలామంది దివ్యాంగులు అంటే భారత ప్రభుత్వం మనకు దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ప్రకారం వాళ్ళు కష్టపడి బేరర్ ఫీ లేకున్నా డిగ్రీ, పీజీ, పిహెచ్డి అవన్నీ పూర్తి చేసి వాళ్ళు కూడా సమానంగా ఈ యొక్క సమాజంలో ఉండాలని చెప్పేసి ఈ భారత ప్రభుత్వం దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం 4% రిజర్వేషన్ ఉద్యోగాల్లో ఇచ్చింది. సో అది ఇచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళు చాలా కష్టపడి ఐఏఎస్, గ్రూప్ 1, జేఎల్, పిహెచ్డి, ప్రొఫెసర్ లాగా అనిపిస్తుంది సార్. అంటే ఈ దివ్యాంగులకు సంబంధించి అసలు దివ్యాంగులను తీసుకోవాలా వద్దా అనే విషయము తేల్చాల్సింది ఒక ఐఏఎస్ కాదు కదా సార్. కావాల్సింది ఒక పార్లమెంటు, ఒక చట్టము. వాళ్ళు చెప్తే వీళ్ళు ఫాలో కావాల్సినటువంటి వాళ్ళు వీళ్ళే వాళ్ళకి ఎలా ఇస్తారు, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు అవసరమా అని చెప్తే దాని అర్థం దీని మీదనే ఈ సమాజం మొత్తం తయారైంది సార్. ఒక ప్రముఖ ఐఏఎస్, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఒకప్పుడు సీఎంఓలో పనిచేసినటువంటి ఈ మేడం, వీళ్ళు పక్కన ఉండి ముఖ్యమంత్రి గారికి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ ఇలాంటి సలహాలు ఇస్తే మరి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కానీ, ఇంక్లూజివ్ వాతావరణం కానీ దివ్యాంగులకు ఎలా వస్తుంది? ఒకవేళ ఆ ఐఏఎస్ గారే కనుక ఒక దివ్యాంగులుగా మారితే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలా? పెద్ద క్వశ్చన్ ఇది. అలానే వారికి సంబంధించిన పిల్లలు కనుక దివ్యాంగులు అయితే వారి పరిస్థితి ఏంటి? మరి అప్పుడు కూడా మేడం ఇలానే మాట్లాడతారా? సో కాబట్టి మేమందరూ కూడా చాలా డిమోటివేట్ అయ్యాము, మేము ఖండిస్తున్నాము. ఆమెకు మేడం గారి మీద భారత ప్రభుత్వం చట్టం చేసినటువంటి దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం ఆమె మీద సెక్షన్ 92 ప్రకారం ఆమె మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఇది ఉస్మానియా యూనివర్సిటీలోని కానీ అన్ని యూనివర్సిటీలో దివ్యాంగులు కానీ, ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సదనాల్లో ఉన్నటువంటి దివ్యాంగులు చాలా మంది కూడా డిమోటివేట్ అవుతున్నారు. వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఉంది సార్. వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు వచ్చినాయి. ఈ మధ్యనే లోకేష్ గారు జిహెచ్ఎంసీ కమిషనర్గా చేశారు. మంచి పర్ఫార్మెన్స్, ఉత్తమ ఉద్యోగులుగా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వాక్యాలు వింటే వారి యొక్క బాసులు కానీ, వారి పైన ఉన్నటువంటి అధికారులు కానీ ఏ విధంగా చూస్తారు వీళ్ళు? కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఆల్రెడీ వివక్ష సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఇలాంటి ఐఏఎస్లు ఇలా మాట్లాడడం వల్ల ఇంకా వివక్షత పెరిగిపోతుంది. ఉద్యోగాలు పొందాలనుకుంటున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి దివ్యాంగులు కానీ చాలా సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్. ఇది ఒక రకమైనటువంటి మా మీద ఒక ప్రభుత్వ పరంగా డిస్క్రిమినేషన్ అనేది మేము అనుకుంటున్నాం సార్. ఇది తప్పకుండా మేము ఖండిస్తున్నాము. ఆమె గనక 24 hours లో గనక ఈ యొక్క వాక్యాలు ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలో కానీ, సదనాలలో కానీ, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరం కూడా నిరసన తెలిపి మేము నిరాహార దీక్షకు పూనుకుంటామని చెప్పుకుంటున్నాం సార్. ఓకే సుమన్ గారు, మీరు చెప్పినట్టు ఇప్పుడు కానీ ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి స్మితా సబర్వాల్ కూడా రిట్వీట్ చేస్తున్నారు. ఆ రిట్వీట్లో ఏమంటారు, మీరు చెప్పినట్టుగానే క్షమాపణలు కోరుతారా లేదనేది ముందు చూద్దామండి. ఓకే, దీంట్లో వెళ్ళే ముందు ఇప్పుడే మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, టీజేఎస్ అధ్యక్షులు. నమస్తే అండి కోదండరామ్ గారు. నమస్కారం. నమస్తే. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే స్మితా సబర్వాల్ దాదాపుగా ఆమె చెప్పే మాటల మీద, తను నమ్మిన సిద్ధాంతం మీద దృఢంగా నిలబడేటువంటి స్మితా సబర్వాల్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అయింది. దాన్ని వైరల్ అయ్యేదానికంటే కూడా ఎన్నో విమర్శలు పాలవుతున్నారు. ముఖ్యంగా అఖిల భారత సర్వీసుల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా కింద రిజర్వేషన్ అవసరమా అంటూ ఒక ట్వీట్ చేశారు. దీని మీద అభిప్రాయం ఏంటి? ఈ ట్వీట్ ఎంతవరకు సబబు అనుకుంటున్నారు మీరు? అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు రాజ్యాంగ సూత్రాల ప్రకారం వ్యవహరించాలి,
రాజ్యాంగ సిద్ధాంతాల ప్రకారం నడుచుకోవాలి, రాజ్యాంగ నీతిని అమలు చేయటానికి ప్రయత్నించాలి. వారికి రాజ్యాంగం అర్థం కాలేదనేది మొట్టమొదట మనం అందరం గ్రహించాలి. రాజ్యాంగం ఈ అవకాశాలను ఎందుకు ఇస్తున్నదంటే అందరికీ, మనుషులకు అందరికీ సమానమైన అవకాశాలు దక్కాలి. అది రాజ్యాంగం చెప్తున్నది. మనం అందరం సమానం, చట్టం దృష్టిలో సమానమే కాదు, సమాన రక్షణ పొందే అధికారం ఉంది. మన అందరికీ కూడా సమాన అవకాశాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. పబ్లిక్ స్థలాలను సమానంగా వాడుకునే అవకాశం కూడా అందరికీ ఉండాలి. దీంట్లో ముఖ్యమైనటువంటి ఇంకొక రెండవ అంశం ఏంటంటే ఆ సమాన అవకాశాలు కల్పించటమే కాదు, అమార్త్య సేన్ గారు అన్నట్టు ఆ అవకాశాలను అనుభవించడానికి కావలసినటువంటి సౌకర్యాలను కూడా ఇవ్వాలి. వాటిని ఎంటైటిల్మెంట్స్ అనే మాటతో వర్ణిస్తాడు అమార్త్య సేన్ గారు. అట్లా ఎంటైటిల్మెంట్స్, హక్కులు అని మనం మామూలు భాషలో చెప్పుకోవచ్చు. వాళ్ళకు కొన్ని మౌలిక సౌకర్యాలను పొందే హక్కును కూడా కల్పించాలి. కొంతమందికి దళితులకు వాళ్లకు రిజర్వేషన్లు ఉంటే, ఈ అంగవైకల్యం ఉంటే అదర్ డిసేబుల్డ్ పర్సన్స్కి వాళ్ళకి ఏం చేయాలంటే చట్టం ప్రకారం ఆ వసతులను ఉపయోగించుకోవటానికి కొన్ని మౌలికమైన సౌకర్యాలు వాళ్ళకి ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ అవకాశాలు ఎందుకు కల్పించాలి అంటే అందరితో పాటు పోటీపడి అందరితో పాటు సమానంగా అవకాశాలను పొందాలి. ఆ అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఒక ప్రజాస్వామిక దేశానికి ఇది మూల సూత్రం. ఆ ప్రజాస్వామ్య దేశంలో మూల సూత్రమైనటువంటి ఈ అంశాలను పాటించకపోతే అది సమస్యలకు దారితీస్తుంది. ఎందుకంటే అది ప్రజాస్వామిక దేశం కాలేరు. ఈ మౌలిక విషయాన్ని మర్చిపోయి మరి స్మితా సబర్వాల్ గారు పనిచేసారు. మరి వారు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసినటువంటి వ్యక్తి. ఒక ఉన్నత స్థాయిలో ప్రభుత్వానికి మార్గనిర్దేశకత్వం చేసేటువంటి అధికారులు ఇట్లా వ్యవహరిస్తే ఇక మరి రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఎట్లా అమలవుతాయి అనేది ఇవాళ మనం అందరం అడగవలసినటువంటి ప్రశ్న. చాలా శోచనీయమైన, గర్హనీయమైన విషయం. ఇది కేవలం ఖండించటం మాత్రమే కాదు, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు చట్టం ప్రకారం వీరిని అవమానపరచటం అనేది, వికలాంగులను అవమానపరచటం అనేది నేరం. నేరానికి తగినటువంటి చర్య కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి చర్య ప్రభుత్వం తీసుకోవాలని కూడా ఇప్పుడు మనం అందరం కోరవలసిన సందర్భం వచ్చింది. లేకపోతే ఏమవుతుందంటే ఇది ఒక వ్యక్తి విషయం కాదు. ఒక కీలకమైన పదవిలో ఉన్న వాళ్ళు ఈ మూల సూత్రాలను మర్చిపోయి వ్యవహరిస్తే అనర్థం మొత్తం సమాజానికి. ఆ సమాజం నష్టపోతుంది. ఆ సమాజం నష్టపోకుండా ఉండాలంటే ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడవలసిన అవసరం ఉంది. బాలలత గారు మరి వెంటనే స్పందించటం అనేది అభినందనీయమైన విషయం. పూనుకొని స్పందించారు. మరి వారు కూడా ఒక ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందగలిగినారు. ఇవాళ రేపు టెక్నాలజీ వచ్చింది. ఆ ఉద్యోగాల్లో తమ పనులను తాము నిర్వర్తించడానికి అనేక రకాలుగా కృషి చేయగలుగుతున్నారు. కళ్ళు లేకుండా చూడలేకుని అటువంటి వాళ్ళు కూడా తమకు సీఈఓలుగా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు సాధ్యమైనవి అంటే వారికి అన్ని శక్తులు ఉన్నాయి, సకల శక్తులు ఉన్నాయి. ఆ కొన్ని విషయాల్లో వాళ్ళు తమకుండేటువంటి సమస్యలు వాళ్ళు ఉండవచ్చును కాక, కానీ ఆ సమస్యలను అధిగమించడానికి అధిగమించి అందరిలాగా తాము అవకాశాలను ఉపయోగించుకోవటానికి, ఎదగటానికి, మనుషులుగా నిండైన జీవితాన్ని పొందటానికి సంపూర్ణ అధికారం రాజ్యాంగం ఇస్తుంది. ఆ అధికారాన్ని, రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని పొందాలి. ఆ అధికారాన్ని వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోగలగాలి. వాటికి ఇట్లాంటి వ్యాఖ్యలు అనేవి అడ్డం పడుతూ ఉంటాయి. ఇంకొకసారి ఏమవుతుంది మరి వారు చెప్పారు కదా అధికారంలో ఉండి కాబట్టి తప్పు లేదు అని ఇంకొకరు కూడా దీన్ని మార్గనిర్దేశకత్వంలో నడిచే ప్రమాదం ఉంది. అందుకని నేను బలంగా కోరేది ఏంటంటే ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నా. వెంటనే ఉపసంహరించుకోవటం మాత్రమే కాదు, ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తాం. అవును అనుకోదంటారు. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన అధికారం, రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారులు ఒక మాట్లాడే మాటని సమాజంలో ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయి అనేది మనం చూస్తుంటాం. కాబట్టి రాజ్యాంగ ప్రకారం అధికారులు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి. ఆచితూచి అనేది కాకుండా కూడా సమయస్ఫూర్తితో ఇది ఎంతవరకు సమాజంలో ప్రభావం చూపిద్దని మాట్లాడాలి. ఓకే, దాని మీద మళ్ళీ డిస్కస్ చేద్దామండి కోదండరామ్ గారు. ముందు వెళ్దాం, దానికి సమస్య పరిష్కారం కూడా మాట్లాడుకుందాం. అదేవిధంగా మురళీ మనోహర్ గారు,
స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్లో క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి వచ్చినప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లకు శారీరక దృఢత్వం కావాలి, కాబట్టి ఇలాంటి వాటిల్లో ఇలాంటి దివ్యాంగులు అనేది ఎంతవరకు అవసరం అంటూ కూడా ఇండైరెక్ట్గా దివ్యాంగులను గౌరవిస్తూనే ఒక పక్క దివ్యాంగులు నేనేం కించపరచట్లేదు, దివ్యాంగుల యొక్క విలువలు కాపాడుతాను అంటూనే ఇటుపక్క ఐఏఎస్ ఆఫీసర్లకు శారీరక దృఢత్వం కావాలి కదా, ఈ విధంగా రిజర్వేషన్ కోటాలో తీసుకుంటే ఎంతవరకు సబబ్ అంటూ కూడా ఇండైరెక్ట్గా ట్వీట్ చేశారు. అయితే నా పాయింట్ ఏంటంటే అండి, ఆమె దృష్టికోణము ఎంత లోపభూయిష్టంగా ఉంది అని, అంటే దివ్యాంగులను చూసే దృష్టిలో ఆమె ఎంత డిఫెక్టివ్ గా ఉంది అని. అందుకే అంటున్నాను ఆమె మానసికంగా డిఫెక్టివ్ గా ఉంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న ఒక అధికారి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు అనే సోయి ఉండాలి. ఆమె ఒక ఆర్మీ ఆఫీసర్ గురించి మాట్లాడలేదు, ఒక అదేంటి దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో పరిగెత్తే ఒక పోలీస్ ఆఫీసర్ గురించి మాట్లాడలేదు, ఐఏఎస్ గురించి మాట్లాడారు. ఐఏఎస్ అధికారి పరిగెత్తడము ఏమి ఏదైనా దొంగతనం చేసే వాళ్ళను లేకపోతే రౌడీలను వెంటాడేది ఏమైనా ఉంటుందా నాకు అర్థం కాలేదు. శారీరకమైనటువంటి పని విషయంలో ఆమె విశ్లేషణ చేస్తున్నప్పుడు కొన్ని స్పష్టతనన్నా ఇవ్వాలి. ఇలాంటి అనుభవాలు నాకున్నాయి ఫీల్డ్ లో చేస్తున్నప్పుడు, శారీరకంగా బలంగా లేకపోతే ఈ సమస్యలు వస్తున్నాయి, ఐఏఎస్ అధికారిగా నాకు ఇలాంటివి వచ్చాయి కనుక ఇవి ఆలోచిస్తే బాగుంటుంది. శారీరక దృఢత్వం అనేది ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కు హైట్ వెయిట్, ఇప్పుడు పోలీస్ అధికారికి ఆర్మీకి మీకు ఇవన్నీ శారీరక కొలతలు చాలా ముఖ్యమండి. హైట్ వెయిట్ ఇవన్నీ పరిగెత్తడము, మీకు శ్వాస ఎలా ఉంది, ఇవన్నీ పరీక్షలు చేస్తూ ఉంటారు. అవన్నీ మరి ఐఏఎస్ కూడా చేస్తారు. ఆ విధంగా మీరు రన్నింగ్ ఎజిలిటీ మీ దగ్గర ఉందా లేదా, ఆ ఎబిలిటీ మీ దగ్గర ఉందా, సామర్థ్యం ఉందా లేదా, ఈ పరీక్షలు పెడుతున్నారా, ఎందుకు పెట్టడం లేదు మరి కనుక ఆమె ఎందుకు వాదించిందో నాకు అర్థం కాలేదు. నాకు ముఖ్యంగా ఐఏఎస్ కావాల్సిన ఇంకొక గుణము ఇప్పుడు ఆమె మాట్లాడాక నాకు అనిపిస్తుంది, మీలో మానసిక సంవేదన అంటాము. మనిషి అనేవాడికి మానవీయ విలువలు ఉండాలి కనుక సంవేదన అంటాం. నేను దయా దాక్షిణ్యం కాదు కావాల్సింది వికలాంగుల పైన, మనకు సంవేదన ఉండాలి. ఎవడైనా బాధితుడు చూస్తే ఆ బాధ నా బాధగా అనిపించాలి. ఒక కుక్కకు ఎవరైనా రాయి కొడితే దానికి కాలు విరిగిపోతే అయ్యో ఎంత పని చేసావరా, ఎందుకు కొట్టావరా అని అంటది ఎవరైనా మహిళ గాని. ఇంకా ఎందుకు అని అంటే అయ్యో దాని బాధను చూడలేకపోతాం. దీని దయ కాదు, దీని ఏమంటామంటే సంవేదన అంట. ఇది మనుషుల్లో మాత్రమే ఉంటది, జంతువుల్లో ఉండదు. ఈ సంవేదన లేనందుకు ఆమె అలా మాట్లాడుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కు ఉండాల్సిన లక్షణం ఇది. ఎందుకంటే ఎంతో మంది పేదవాడు, దిక్కులేని వాడు, చేతగాని వాడు నీ దగ్గరకు వస్తారు. నీకు వాళ్ళ పైన ఆ సంవేదన లేనప్పుడు, కరుణ, దయ, జాలి కన్నా మించిన పదము నేను చెప్పేది సంవేదన. అలాంటి సంవేదన, అతని బాధ నీ బాధగా నువ్వు ఆలోచించకపోతే నువ్వు ఐఏఎస్ కు అన్ఫిట్ అని నేను అంటున్నాను. కనుక ఈమెలో ఆ లక్షణమే లోపించింది. అందుకే అలా ఆలోచించింది అని అనిపిస్తుంది సివిల్ సర్వెంట్ గా. మీరు చెప్పినట్టుగానే సంవేదన, సామాజిక స్పృహ అనేది సహజంగా ప్రతి మనిషిలో ఉంటాయి. ఒక ఐఏఎస్ పొజిషన్లో ఉన్న మనిషికి ఎందుకంటే క్షేత్రస్థాయిలో కష్టాలు తెలుసు, మొత్తం చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇలాంటి సంవేదన కానివ్వండి, సామాజిక స్పృహ కానివ్వండి, ఒక సహాయం చేసే గుణం కానివ్వండి, ఎదుటి వాళ్ళ బాధితుల్లో ఉండేటువంటి లక్షణాల గురించి ఇంకా ఎక్కువగా తెలియాలి. ఓకే, దాని మీద చర్చిద్దాం, ముందుకెళ్దామండి. సుమన్ గారు చెప్పండి, ఆ స్మితా సబర్వాల్ చేసిన కామెంట్లో క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి వచ్చినప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు శారీరక దృఢంగా ఉండాలి ముఖ్యంగా ప్రధానంగా. అలాంటి టైంలో ఇలాంటి దివ్యాంగులను కనుక మనం రిజర్వేషన్ కోటాలు తీసుకుంటే ఎంతవరకు సబబ్ అన్నట్టు కూడా ట్వీట్ చేశారు. ఏమంటారు దీన్ని? సార్ అంటే ఇప్పుడు ఐఏఎస్ కాదు సార్, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సర్వీసులలో దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం 4% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తుంది. అలానే ఈ మధ్యలోనే మనకు సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారు ఏం చెప్పారంటే ఈవెన్ ఐపీఎస్ లో కూడా వాళ్ళు చేయగలిగే పనులు కూడా ఇవ్వాల్సిందే, ఎందుకంటే వాళ్ళ చట్టం ప్రకారం ఇవ్వాల్సిందే అని కూడా తీర్పు చెప్పారు. అంటే ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కూడా ఇవ్వాలి. వాళ్ళు చేయగలిగే పనులు అంటే ఇప్పుడు కొన్ని ఎస్పీ పనులు అలా ఉంటాయి, ఫీల్డ్ వర్క్ ఉంటుంది, అవి ఇవ్వద్దు అని చెప్పారు. అంటే చట్టంలో క్లియర్ గా ఉంది, ఏవైతే ఆటంకంగా ఉంటాయో అవి ఇవ్వకుండా ఇవ్వగలిగే ప్రతి పని ఇవ్వాల్సిందే అని చెప్పేసి చట్టము సుప్రీంకోర్టు చెప్తున్నది. అంటే దాని అర్థం వాళ్ళని ఎక్కడ కూడా మనము డిస్క్రిమినేట్ చేయొద్దు, దూరంగా ఉంచొద్దు, వాళ్ళని కూడా సమానంగా అవకాశాలు కల్పించాలి అనేది వాళ్ళ ఉద్దేశం.
అంతేగాని పని చేయకుండా ఖాళీగా కూర్చోబెట్టి శాలరీ ఇప్పిద్దామని కాదు. అలానే అంటే దానికి దాని యొక్క ఉద్దేశం ఏంటంటే వారు అంటే ఇప్పుడు ఈ దేశంలో ఎస్సీ అని, ఎస్టీ అని, మహిళ అని, తర్వాత ట్రాన్స్జెండర్స్ అని రకరకాల రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎస్టీలు తక్కువ మార్కులు వస్తాయనో, ఎస్సీ తక్కువ మార్కులు వస్తాయనో, మహిళ చాలా ఏం పని చేయలేదు, ఫీల్డ్ వర్క్ లో చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసో రకరకాల కారణాలతోటి మనం దూరంగా పెట్టడానికి అవసరం లేదు. అలానే అందులో భాగంగా వికలాంగులు. ఈ వికలాంగులు అనేవారు ఎవరు? అసలు వికలాంగులు అంటే ఎవరో సకలాంగులకు దూరంగా ఉన్న వాళ్ళు కారు. సకలాంగులకు ఏదో ఒక లోపం ఉంటేనే వాళ్ళు వికలాంగులు అవుతారు. కాబట్టి మన సకలాంగుల హక్కులు, వికలాంగుల హక్కులు అనేవి మనము సపరేట్ గా చూడవద్దు. రేపొద్దున ప్రతి ఉద్యోగికి కూడా, ఈవెన్ పోలీస్ శాఖలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా యాక్సిడెంట్ అయినా కానీ వాళ్ళ ఉద్యోగం తీసేయవద్దు, వాళ్ళతో కూడా పని చేయాలని చెప్పిందే దివ్యాంగుల హక్కుల చట్టం. అలానే ఈ సకలాంగ ఉద్యోగులకు కానీ, సకలాంగ మనుషులకు కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా బేరర్ఫీ కానీ, వీల్ చైర్స్ కానీ, ర్యాంపులు కానీ ఉండాలని, వాళ్ళకు అన్ని హక్కులు ఉండాలని చెప్పేసి చెప్పింది దివ్యాంగుల హక్కుల చట్టం. ఇప్పుడు మనం దివ్యాంగులను సపరేట్ గా చూస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వారు ఆ ప్రమాదవశాత్తు వికలాంగుడుగా మారడం జరిగింది. అప్పుడు కూడా తాను వెళ్ళడానికి సరైనటువంటి బేరర్ఫీ వాతావరణం లేదు, సరైనటువంటి వీల్ చైర్స్ లేవు, అయినా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అసెంబ్లీ కానీ, సెక్రటరియట్ కానీ చాలా విషయాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ అంటే నేనేమంటున్నానంటే సకలాంగుల హక్కులు, వికలాంగుల హక్కులు దూరంగా మనం వేరే చేసి చూడొద్దు. కాబట్టి ఇది ఐఏఎస్, ఐపీఎస్ ఈ మధ్య ఇలాంటి ఉద్యోగులు కానీ, టీజీపీఎస్సీ సంబంధించినటువంటి, ఏపీపీఎస్ సంబంధించినటువంటి ఉద్యోగులు కానీ అంటే వాళ్ళకు ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, మహిళల పట్ల, ట్రాన్స్జెండర్ల పట్ల వాళ్ళకు అవగాహన ఉంది కానీ వికలాంగుల పట్ల అవగాహన లేదని చెప్పేసి ఈ నియామక సంస్థలు వాళ్లకు సంబంధించి దివ్యాంగుల హక్కులు, చట్టాలు అని చెప్పేసి ప్రత్యేక సిలబస్ ను కూడా రూపొందించడం జరిగింది. కానీ ఈ మధ్యలో వాళ్ళకు కూడా అవగాహన ఉండాలని చెప్పేసి. కానీ ఒకప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఒకప్పుడు ఈ సిలబస్ ను వాళ్ళకి లేకుండే. మేబీ మరి ఆ విధంగా వాళ్ళకు అవగాహన లేదా, అవగాహన ఉండి కూడా ఇలా మాట్లాడుతున్నారా, అవగాహన మరి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా, అసలు దీని వెనకాల ఉద్దేశం ఏంటి? దివ్యాంగుల హక్కుల రిజర్వేషన్స్ రద్దు చేయాలనే ఉద్దేశమా, లేకపోతే ఒక సెన్సిటివ్ అంటే ఇష్యూని చాలా ఫేమస్ కావడానికి, ప్రముఖంగా ఉండడానికి దివ్యాంగుల హక్కులను వాడుకుంటున్నారా? ఏంటో మాకు అర్థం కావడం లేదు. కానీ మరి ఒక రకమైనటువంటి మానసిక వైకల్యము తో ఇట్లా మాట్లాడుతున్నారా? ఒక ట్వీట్ చేసి మన దివ్యాంగులు రీట్వీట్ అంటే కామెంట్ చేసినప్పుడు దానికి స్పందించడం, ఎక్కడ తగ్గకపోవడం అనేది మేడం గారి యొక్క మానసిక. అవును మీరు చెప్పినట్టు ఆ ఏవైతే స్మితా సబర్వాల్ రీట్వీట్ చేస్తూ కూడా ఒక రీట్వీట్ సందర్భంగా అన్నారు. ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో గత 5 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అలాంటి వర్షాలు కురుస్తున్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడైతే సమాజంలో మా రాష్ట్రంలో సంభవించినప్పుడు ఒక ఐఏఎస్ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో ఎలా వెళ్తున్నారు, అలా వెళ్ళగలరా? లేదా రాష్ట్రంలో అసంఘిక కార్యక్రమాలు కానీ, శక్తులు కానీ, ఉగ్రవాదులు కానీ ఇలా ఉన్నప్పుడు ఐపీఎస్ అధికారులు తీసుకున్నటువంటి ధైర్యం, చొరవ, వాళ్ళ శారీరక దృఢత్వం అనేది ఏ విధంగా చూపిస్తారు? అలాంటి సమయంలో వీళ్ళు చేయగలరా అంటూ కూడా ఇలా అడిగిన ట్వీట్లో ఒక రివీట్ ట్వీట్ కూడా చేశారు. దీని మీద మీరు ఏమంటున్నారు? అసలు ఎలా దీని మీ స్పందన ఏంటి? అంటే ప్రతి ఒక్క దగ్గరికి వాళ్ళు వెళ్ళగలుగుతారు సార్. అంటే ఈ మధ్యలో టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంది. వాళ్ళు ఎలా వెళ్ళగలుగుతారు, ఏ విధంగా ఉంటారు అని చెప్పేసి తప్పకుండా ఈ దానికి తగ్గట్టు మనకు ఉన్నటువంటి న్యూ టెక్నాలజీ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది సార్. మనకు అక్కడ వెళ్ళరా, ఏం చేస్తారనేది ఇక్కడ విత్ అసిస్టివ్ డివైజెస్ తోటి వాళ్ళు వాడుకొని వాళ్ళు సమస్య పరిష్కరించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది దానికి సంబంధించినటువంటి మాకు సంబంధించినటువంటి బ్రెయిలీ లిప్ ఉంది, తర్వాత మాకు సంబంధించినటువంటి అసిస్టివ్ డివైసెస్ ఉన్నాయి, మా టెక్నాలజీ ఉంది. చాలా విషయాల్లో సమస్య పరిష్కారం ముఖ్యము. ఒకప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళకపోయే వాళ్ళు గారు. ఓన్లీ ఆయన ఫామ్ హౌస్ లోనే ఉన్నారని లేకపోతే రకరకాలుగా వ్యాఖ్యలు వచ్చాయి. అప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు అంటే సమస్య పరిష్కారం ముఖ్యం కానీ నేను రావడం పోవడం ముఖ్యం కాదు అని అన్నారు. అంటే ఇది ఏంటంటే సమస్య పరిష్కరించేటువంటి నాలెడ్జ్, ఉరుకులు పరుగులు పెట్టించే నాలెడ్జ్ దివ్యాంగుల దగ్గర ఉంది. అందుకే ఇప్పుడు ఈవెన్ స్టీఫెన్ హాకింగ్ కూడా ఆయన వీల్ చైర్లో కూర్చొని మొత్తం ప్రపంచాన్నే ఎందరో సిద్ధాంతాలని ఆయన మనకు ప్రపంచానికి అందించడం జరిగింది. సో అలాంటి ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంది. కావాలంటే మేడం వస్తే మేము అవగాహన కల్పిస్తాం. అలాంటి ఎక్విప్మెంట్
పేరుండి అవగాహన కల్పిస్తాం సార్. ఓకే అటువంటి మాట్లాడే అవకాశం మీకు కూడా ట్వీట్ చేసే అవకాశం వచ్చినప్పుడు స్మితా సబర్వాల్ గారికి ఏ విధంగా చెప్పాలి, తను తీసుకున్న నిర్ణయం ఎటువంటిది అనే దాని గురించి కూడా చర్చిద్దామండి. దాని మీద కోదండరాం గారు ఒక్క మాట చెప్పాలి మీకు. చెప్పండి కోదండరాం గారు. ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు ఆయనకు కూడా వైకల్యం ఉన్న సంగతి అందరికీ తెలుసు. అవును, బెస్ట్ పార్లమెంటరీ అవార్డు కూడా తీసుకున్నారు. తనకు వైకల్యం ఉందని చెప్పుకోవటానికి ఇష్టపడలేదు, దాని గురించి మాట్లాడలేదు. నిజంగా ఇయ్యాలి, దాన్ని ఒక ఉదాహరణగా ఇవ్వటం సబబో కాదో గానీ చెప్పక తప్పట్లేదు. బెస్ట్ పార్లమెంటరీ అవార్డు కూడా ఇచ్చారు. ఆయన ఎన్నికల ప్రచారం తిరగలేదా అంటే ఏం తక్కువ తిరిగిట్టు? ఆయన మంత్రిగా దేశాలు తిరగలేదా? ఉన్న భారతదేశంలో ఎక్కడికి పోకుండా ఆగిండు ఆయన. అలా క్రియాశీలకంగా ఆయన పని తగ్గిపోయింది. మిగతా ఎవరికంటే ఆయన తక్కువ పని చేసిండు, ఆయన సామర్థ్యం తక్కువగా ఉన్నది. ఇట్లా మాట్లాడటం అనేది ఉదాహరణలు ఎవరికి దొరకాయా? ఇంకా అంతకంటే వారు ఇంతకు ముందు ఇంకా కొంత ఆర్థిక శాస్త్రవేత్తలే చెప్పిండు. సరే, వాళ్ళు తిరగరు, రూమ్ లో ఉంటారు అనుకోవచ్చు. మరి జైపాల్ రెడ్డి గారు దేశం అంతా తిరిగిండు కదా, నియోజకవర్గాలు తిరిగిండు, ప్రచారం చేసిండు. 1-2 ఎన్నికలు కాదు, ఎన్నో ఎన్నికల్లో ఆయన పాల్గొన్నాడు. పార్టీకి ఆయన సలహాలు సూచనలతో ఎంతో ప్రభావితం చేశారు. పార్టీని కష్టకాలంలో ముందు నడిపించారు. ఎన్నో బెస్ట్ పార్లమెంటరీ అవార్డు కూడా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన నాయకుడిగా ఎదిగిండు. ఆయన రచనల్లో ముందుకున్నాడు, ఒక రాజకీయ వేత్తగా ముందున్నాడు, సిద్ధాంతకర్తగా ముందు నిలిచిండు. ఎక్కడ వెనుకపోయిన వాడు కాదు కదా. రాజకీయాల్లో మళ్ళా ఆరితేరినటువంటి ఒక దురంధరుడు. అంత గొప్ప ఒక ఉదాహరణ మన కళ్ళ ముందు కనబడుతుండగా ఈ అర్థం పర్థం లేని పసలేని మాటలు మాట్లాడే వాళ్లకు చరిత్ర తెలియదు, సమాజము తెలియదు, మనం ఒక ప్రజాస్వామిక సమాజంలో ఉన్నాము అనేటువంటి సోయి కూడా లేదు. ఇవన్నింటి వల్లనే ఇట్లాంటి అనర్థాలు, తప్పుడు నిర్ణయాలు చేసే అవకాశం కూడా ఉంది. మరి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఉండి ఇదే ఆలోచనతో వారు మరి ఏం తప్పుడు సలహాలు ఎన్ని ఇచ్చిండ్రో, ఎన్ని తప్పులకు బాధ్యులు, ఇవన్నీ కూడా అనుమానాలు వస్తున్నాయి కదా. కాబట్టి కనీసమైన ప్రజాస్వామిక స్ఫూర్తి కోల్పోయి వ్యవహరించడం అనేది గర్హనీయమైన విషయం. తప్పకుండా ఇది అందరం కూడా ఖండించాల్సిన అవసరం. కోదండరాం గారు, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఉద్యోగాలు ఎంపిక చేసే విషయంలో వాళ్ళు అనుసరిస్తున్న విధి విధానాలపై ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో బాగా చర్చ జరుగుతుంది. అసలు యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ ఉద్యోగ నియామకంలో జరుగుతున్న అవకతవకలు ఏమైనా ఎలాంటి అంటే మన భారతదేశంలో ఈ సివిల్ సర్వీసెస్ ఉద్యోగ నియామకాల్లో భారతదేశం అనుసరిస్తున్నటువంటి ఈ నియామకాల్లో అర్హతలు కానివ్వండి, ఏదైనా అనుసరిస్తున్న తీరులో ఏమైనా లోపాలు ఉన్నాయంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఎలా చేస్తే సరిచేయచ్చు, ఎలా ఉంటే బాగుండిద్ది అంటారు మీ అభిప్రాయం? ఇప్పుడు అనేకమైన పరిశోధనలు జరిగి, విచారణలు చేసి, లోతైనటువంటి ఎంక్వైరీలు చేసి ఈ పద్ధతులను సెలెక్ట్ చేసి, కాబట్టి దాంట్లో ఇవాళ ఏదో లోపాలు ఉన్నాయని అనుకుంటే మరి చాలా విషయాల్లో మనం ఇంకా చాలా అనుమానాలకు తెరలేపుతా ఉంటది. దానికి లోపాలు ఏమీ లేవు. ఎవరు కూడా ఈ ఎంపిక పద్ధతి సరిగ్గా లేదు అని అంటే ఏ కోణం నుంచి అంటారంటే ప్రజాస్వామ్యంలో చిత్తశుద్ధితో పనిచేయని అధికారులను చూసినప్పుడు ఇది లోపభూయిష్టంగా ఉంది, ఎక్కడో చిత్తశుద్ధి లేని అధికారులు వస్తున్నారు అనే అనుమానాలు వచ్చినప్పుడు మన పరీక్షా పద్ధతి మారవలసిన అవసరం ఉందేమో అని కామెంట్ చేస్తుంటారు. అది వేరే విషయం, అది సందర్భం వేరు. కానీ ఇట్లాంటి వాళ్ళని రాకుండా ఆపే పరీక్షా పద్ధతి కావాలని చెప్పి ఇప్పటి వరకు ఎవరు చెప్పారండి. అది పద్ధతి కూడా కాదది. అంటే ఇది ఆధునిక నాగరిక విలువలకు విరుద్ధం, ఇది ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధం, రాజ్యాంగ విలువలకు ఇది వ్యతిరేకం. ఇది ఇట్లా మాట్లాడటం అనేది అది మేమందరం కూడా బాధపడుతున్నటువంటి విషయం. నేను 81లో సర్వీస్లో చేరి నేను రిటైర్మెంట్ అయ్యేదాకా ప్రతి క్లాసులో, నేను బోధన చేసిన ప్రతి క్లాసులో వైకల్యం ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. ఒక్కో సందర్భం ఎట్లొచ్చిందంటే క్లాస్ మొత్తం వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏమన్నా మరి ప్రతిభ లేదా వాళ్లకు అంటే అందరికంటే కొన్ని విషయాల్లో వాళ్ళే ప్రతిభావంతులుగా ముందుకొచ్చిండ్రు. కొన్ని బ్యాచ్ల్లో వాళ్ళు ఇవాళ చాలా మంచి పరిశోధకులుగా ఎదిగినరు, కొందరు మంచి టీచర్లు అయినరు, కొందరు మంచి అధికారులుగా ఎదిగినరు. మొత్తానికి ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా అంగవైకల్యం ఉన్న పిల్లలకు అండగా నిలిచిండ్రు, జీవితకాలము అండగా నిలిచి వాళ్ళకు తోచిన కాడికి సేవ చేసిండ్రు. కాబట్టి అదేదో అడ్డం ఉంటది, మనిషి ఎదుగుదలకు అది ఆటంకము అని అనుకోవటం కరెక్ట్ కాదు. అవి అధిగమించటానికి సౌకర్యం లేకపోతే అది తప్పు పట్టాల్సిన విషయం. వాళ్ళకి అవకాశం దొరకటం తప్పు కాదు,
అవకాశాన్ని పొందటానికి సౌకర్యాలు లేకపోతే తప్పు పట్టాలి. ఈ విషయం వారికి అర్థం కాలేదు. చట్టం చదివి ఉంటే అర్థమై ఉండేది. అందుకని తప్పకుండా మేమంతా బాలలత గారికి మద్దతు ప్రకటిస్తున్నాం. వారు చేసిన ప్రకటన నేను సంపూర్ణంగా వినలేదు, కానీ తప్పకుండా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. ముక్త కంఠంతో నాగరికులం అనే ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఏముంటుందండి, నేను చెప్తున్నా కదా, కంటి చూపు లేకుండా సీఈఓలు అయిన వాళ్ళు ఉన్నారు. హిక్స్ మరి అద్భుతమైనటువంటి ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అంతే కదా, నాకు గుర్తుంటుంది. మీరు మరి అంత స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. కావలసింది ఏంటంటే అవకాశాల కల్పన. ఆ అవకాశాలు లేకపోతే ఇది సమస్యలు వస్తాయి. పాతకాలంలో ఏంటంటే పూర్వజన్మ సుకృతం, ఇది ఎప్పుడో చేసుకున్న పాపం, వాడు శిక్ష అనుభవించవలసిందే, ఈ జీవితంలో శిక్ష అనుభవిస్తే మరో జీవితంలో ముక్తి పొందుతాడని అనుకునేది. ఇవాళ సమాజంలో ఆలోచన మారింది. అంగవైకల్యం ఉన్న వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తే అందరిలాగా ఎదుగుతారు. ఆ వైకల్యాన్ని అధిగమించడానికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఆ సౌకర్యాలు లేకపోవటం తప్పు, కానీ అవకాశాలను వాళ్లకు పరిమితం చేయటం అనేది, లేకుండా చేయటం అనేది మాత్రం సబబైనటువంటి విషయం కాదు. ఆ ఆలోచనే తప్పు, ఆ ఆలోచనే లోపభూయిష్టం. భారతదేశం తయారు చేసిన చట్టానికి సంబంధించిన మీరు చదివితే ఆ చట్టంలో ఉన్న స్ఫూర్తికి ఇది విరుద్ధం. చాలా చర్చ జరిగి చాలా పోరాటాల తర్వాత పాస్ అయింది. 2015-16 చట్టం పాస్ 2016 సార్, 2016. ఇక 16 చట్టం చదివితే ఇట్లా మాట్లాడరు. అది విషయం ఇక్కడ శోచనీయమైన విషయం. చదవలేకపోవటం, తెలుసుకోలేకపోవటం, ఇవన్నీ కూడా. ఎందుకంటే చాలా ఈ చరిత్ర ఉంది. ఆ హక్కులకు సంబంధించినటువంటి ఒక చైతన్యం కలిగి ఉండటం అనేది చాలా చాలా అవసరం. ఆ చైతన్యాన్ని మేము ఒక స్వచ్ఛంద సంస్థ ఆహారపు హక్కు కోసం మేము పనిచేస్తున్న రోజుల్లో అప్పుడప్పుడు సహకరించేది. ఆ స్వచ్ఛంద సంస్థ నాయకురాలు వైకల్యం ఉండేది, కాళ్ళు సరిగ్గా ఉండేవి కావు. మరి అయితే మాత్రం ఆమె సానుభూతిని ఆశించలేదు. ఆమె అవకాశాల కోసం మాత్రమే కొట్లాడేది. తక్కువ చూస్తే ఆమె అంగీకరించేది కాదు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి ఒక మార్పులు వచ్చినాయి సమాజం యొక్క ఆలోచనలో, దృక్పథంలో. వైకల్యం పట్ల మనం చూసేటువంటి దృష్టికోణంలో మార్పులు వచ్చినాయి. ఆ దృష్టికోణం అర్థం చేసుకోలేకపోవటం కంటే బాధాకరమైన విషయం మరొకటి లేదు. ఎందుకంటే దివ్యాంగులు అంటే ఏంది, వాళ్ళ ప్రతిభ ఎలా ఉన్నది, వాళ్ళు సమాజంలో ఎవరితో పోల్చుకున్నా కూడా వాళ్ళు కూడా తక్కువేం కాదు అని అనుకోవటానికి ఉదాహరణ మీరు చెప్పినట్టు మీ శిష్యులే ఉన్నారు. మీ అనుభవంలో ఎంతోమంది అధికారులు ఎదురయ్యారు. కాబట్టి మీరే దానికి చక్కని ఉదాహరణ. అంటే మీరు చూసినటువంటి అనుభవాలే ఉన్నాయి. ఎందుకంటే మీ స్టూడెంట్సే ఉన్నారు. మీరు చెప్పినటువంటి పాఠాల సమయంలో మీరు ఇందాక చెప్పినట్టు ఎంతోమంది మీ విద్యార్థులు ఉన్నారు. మీరు చేసిన సర్వీసుల్లో ఎంతోమంది అధికారులు మీరు చూశారు. కాబట్టి మీరే చక్కటి ఉదాహరణ. మీరు చెప్పగలిగినంతగా దివ్యాంగుల గురించి ఎవరు చెప్పలేరు, ఎందుకంటే మీరు చూసారు ప్రాక్టికల్గా. ఓకే కోదండరాం గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మురళీ మనోహర్ గారు చెప్పండి. ఈ క్షేత్రస్థాయిలో ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పంచాలంటే వాళ్ళు దృఢంగా ఉండాలని అంటూనే ఎవరైతే దివ్యాంగులు డెస్క్లకు ఉద్యోగాలకు పరిమితం అయితే మంచిది, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా రిజర్వేషన్, ఏదైనా ఉద్యోగ కల్పన చేయాలంటే ప్రభుత్వం వీళ్ళు డెస్క్ పరిమితం అంటూ డెస్క్ జాబుల మీద అలాంటి వాటికే వీళ్ళు పనికొస్తారంటూ చెప్పారు. దీని మీద ఏమంటారు? నేను ఒక చిన్న విషయం, ఆమె మహిళ కనుక నేను చాలా సున్నితంగా మాట్లాడుతున్నాను. మన సొసైటీలో మన పర్సెప్షన్స్ అంటే మన అవగాహన లోపాలు కొన్ని ఉంటాయి. అట్లాగే అలాంటి లోపమే మనం జెండర్ ఇష్యూస్ విషయంలో కూడా మనము ఉమెన్ ఎప్పుడు కూడా వీక్ జెండర్ అని చాలా సార్లు మాట్లాడుతూ ఉంటారు కొందరు. మ్యాన్ ఈజ్ స్ట్రాంగ్ జెండర్, ఉమెన్ ఈజ్ వీక్ జెండర్ అని. ఎందుకు అలా అంటే వీక్ అండ్ స్ట్రాంగ్ అనే దాన్ని బ్రూట్ ఫోర్స్ తో అంటే పశుబలము అంటాం. ఈ పశుబలంతో పోలుస్తుంటారు. మహిళ చిన్నగా ఉంటుంది, ఎత్తులో తక్కువ ఉంటుంది, లీన్ గా ఉంటుంది కనుక పురుషుడు బలంగా ఉంటాడు, ఎత్తుగా ఉంటాడు, లావుగా ఉంటాడు కనుక వాడు స్ట్రాంగ్ జెండర్ అండి. కానీ స్ట్రాంగ్ వీక్ అనే విషయంలో మనము శరీర బలము గురించి ఆలోచిస్తున్నాం కానీ మానసిక బలము విషయం ఎన్నడూ కూడా కన్సిడర్ చేయలేదు. స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే. స్త్రీకి ఒక సాఫ్ట్ పవర్ ఉంటుంది, పిల్లలు కానీ సాఫ్ట్ పవర్ ఉంటుంది. పిల్లలు డెలివరీ చేసేటప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ ను బేర్ చేసే శక్తి ఉంటుంది ఆమెకు.
అందుకే స్త్రీ పురుషులు సమానమైన ఎందుకు మాట్లాడతాము? వీక్ జెండర్ కాదు, ఉమెన్ బీయింగ్ మనమంతా కూడా. ఒక పర్పస్ ఉంది, ఉమెన్ అలా ఉండడానికి ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఈ రేస్ కంటిన్యూ చేయడానికి. ఈ విషయం ఆమెకు అర్థం కాలేదా? ఉమెన్ స్ట్రాంగ్, వీక్ జెండర్ అని ఒప్పుకుంటుందా మరి ఆమె? కనుక ఇది తప్పు కదా. ఆమె ఆలోచనలో ఆమె వికలాంగురాలు, ఆమె ఆలోచనలోనే హ్యాండిక్యాప్ ఆమె. కనుక ఇప్పుడు హెలెన్ కెల్లర్ లాంటి ఒక మహిళ, ఆమె బ్లైండ్, డఫ్, డెమ్ కదా. ప్రపంచంలో ఆ రోజుల్లో ఎప్పుడో 19th century దీంట్లో ఆమె 20 యూనివర్సిటీస్ లో తిరిగి ఆమె లెక్చర్స్ ఇచ్చింది. ఎలా ఇచ్చిండొచ్చు మరి ఆమె? నిజంగా మీకు ఆమెలో ఆ శక్తి లేదు, శారీరకంగా పరిగెత్తే ఇది లేదు, అది లేదు అన్నప్పుడు ప్రపంచాన్ని ఎలా ఉరు తొలగించింది? ఏం ఆలోచన చేస్తుంది? ఎక్కడుంది ఆమె? ఇంకా రాతి యుగంలో ఉందా ఏమన్నా? ఇప్పటి కూడా మళ్ళీ రీట్వీట్ చేస్తుంది ఆమె. ఇది ఫిజికల్ ఫిట్నెస్ కోసమే కొన్ని జాబ్స్ ఉంటాయి. యుద్ధం చేసేటప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ అవసరం ఉంటుంది. కనుక ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఉండేటువంటి లేదా కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఉదాహరణకు కుమ్మరి వాడు కుండ చేయాలంటే చేతులు ఉండాలి, కనుక చేతులు లేకుంటే చేయలేడు వాడు. లేకపోతే ఇంకేదో పని చేయాలంటే కొన్ని ఉండాలి. కానీ ఒక సర్జన్ గురించి కూడా ఆమె మాట్లాడింది. సర్జన్ చేయొచ్చా, అతనికి డాక్టర్ ఇది చేయొచ్చా, ప్రొఫెషన్ ఆ కోర్స్ చేయొచ్చా అని మాట్లాడుతుంది ఆమె. కాళ్ళు బాగుంటే, కాళ్ళు లేవు, వికలాంగుడు అనుకుందాం, చేతులు బాగున్నాయి, మెంటల్ ఫిట్నెస్ ఉంది, కళ్ళు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, ఏం సర్జరీ చేయలేడా ఆయన? చేతులు బాగున్నటువంటి వ్యక్తి డాక్టర్ ఏం మాట్లాడుతుంది ఆమె? అర్థం లేకుండా మాట్లాడుతుంది. హ్యాండిక్యాప్ ఆమె మెంటలీ హ్యాండిక్యాప్ గా కనబడుతుంది. వారు చెప్పారు కదా ఇంత మొదలు జైపాల్ రెడ్డి గారి గురించి. జైపాల్ రెడ్డి మా పాలమూరు నియోజకవర్గం. నేను చెప్తాను, ఆయన మీరు రాండి ఒక్క గ్రామంలో, ఈ గ్రామంలో ఆయన రాని గ్రామం ఉంది అని చెప్పండి. ప్రతి విలేజ్ లో ఆయనకు కొన్ని కుటుంబాలు పరిచయం. పార్లమెంటు మొత్తము ప్రతి గ్రామంలో ఆయన వచ్చిన రోజులు ఉన్నాయి పార్లమెంటు మెంబర్గా. మీరు వచ్చారా ఐఏఎస్ ఆఫీసర్లు? ఎన్నడైనా తిరిగారా? 50% విలేజెస్ కూడా మీరు తిరగరు. 5 years ఉంటే కూడా మీరు తిరగరు. మీరు ఎంత తిరుగుతారు, మీరు ఎంత పని చేస్తారు నేను చెప్పాలనా? మంచి నిజాయితీ ఆఫీసర్లు ఉన్నారు, లేరని కాదు. తిరగకున్నా కూడా చాలా పనులు చేయగలుగుతారు, తిరిగి కూడా కొందరు పనులు చేయగలుగుతారు, అది వేరే విషయం. దాన్ని కవర్ చేసుకోవడానికి మీరు తుఫాన్లు వచ్చినప్పుడు అది వచ్చినప్పుడు మీరేమన్నా సైన్యమా అందులో దిగి వాళ్లకు బాధితులకు సహాయం చేయడానికి? వెంటనే మనీ ఎట్లా పంపు చేయాలి, అక్కడికి ఏమేమి వస్తువులు అవసరం ఉన్నాయి, ఏమేం చేయాలి, స్ట్రాటజీ వ్యూహం ఎలా రచించాలి, బాధితుడిని చచ్చేవాడిని ముందు ఎలా కాపాడుకోవాలి, ఇది కదా మీరు కూర్చొని చేయాల్సినటువంటి పని. సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి, మీరు పిక్చర్స్ తెప్పించుకోవాలి. అబ్బాయి ఎంత బాగా చెప్తున్నాడు, టెక్నాలజీ పెరిగింది, పిక్చర్స్ తెప్పించుకోవాలి. ఎందుకు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో తిరుగుతాడు? ఒక అవగాహన కోసం కదా. రాష్ట్రం అంతా ఎంత నీళ్లలో మునిగినటువంటి విలేజెస్ ఎన్ని ఉన్నాయి, నేను ఏం చేయాలి, ఎంత మనీ పంపాలి, ఫుడ్ మెటీరియల్ ఏం పంపాలి, ఇది ఆలోచించింది. మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఇంత ఇదిగా ఆలోచిస్తారా? కుంగదీస్తున్నారు కదా వికలాంగులు. మురళీ మనోహర్ గారు, మీరు చెప్పినట్టే కేవలం శారీరకంగా దృఢంగా ఉంటేనే సర్వీసుల్లో క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేయాల్సిన అడ్మినిస్ట్రేషన్ ఉంటే చాలు. అడ్మినిస్ట్రేషన్ విధంగా ఏదైతే మీరు ఎగ్జాంపుల్ చెప్పినట్టు సీఎం కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ చేస్తే చాలు. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకున్న అనుభవాలు, వాళ్ళకు చదివిన చదువులు నాలెడ్జ్తో చేయిస్తారు. కాబట్టి దానికి శారీరకంగా దృఢంగా ఉండాల్సిన అవసరం లేదంటూ చక్కగా వివరించారు. దివ్యాంగుల గురించి ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అయింది. దీని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. మనతో సుమన్ గారు. నమస్తే అండి. సుమన్ గారు, ఏదైతే ప్రస్తుతం వైకల్యం ఉన్న వారిని పైలట్గా నియమిస్తే విమాన సంస్థలు అసలు నియమిస్తున్నాయా? ఒకవేళ పైలట్గా ఉంటే మీరు ప్రయాణం చేస్తారా? అదేవిధంగా వైకల్యం ఉన్న సర్జరీ చేస్తే మీరు దాన్ని సమర్థించుకుంటారా అంటూ కూడా ట్వీట్ చేశారు. నిజంగా అటువంటి అనుభవం వస్తే పైలట్గా వైకల్యం ఉన్న వ్యక్తి కానీ, సర్జన్గా వైకల్యం ఉన్న వ్యక్తి కానీ మనకు అనుభవంలో ఎదురైతే చేయించుకుంటారా అనేది ఆమె యొక్క ఉద్దేశం. మనకే అనుభవం ఎదురైతే సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఒక పైలట్ కావాలన్నా అంటే నిజానికి చట్టము ఏవైతే దివ్యాంగులు చేయగలుగుతారో వాటిని మాత్రమే పర్మిట్ చేస్తుంది సార్. నిజానికి అది ఎవరికి కోటా ఉంది కదా, రిజర్వేషన్ ఉంది కదా అని చెప్పేసి అందరినీ పైలట్ గానో అందరినీ సర్జన్ గానో చేయరు. చట్టము కొన్ని ఉంటది, ఏ జాబులు చేయాలి, ఏ జాబులు చేయొద్దు. ఈవెన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో కూడా చాలా రకాల జాబులు ఉంటాయి, అందులో తప్పనిసరిగా 4% రిజర్వేషన్ ఇవ్వాలి.
ఆ రిజర్వేషన్ లో కొన్ని జాబులు కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. అందులో 2 కాళ్ళు లేని వాళ్ళు కొన్ని జాబులు చేయగలుగుతారని అట్లా ఉంటది. 1 లెగ్ 1 ఆర్మ్ అని, ఐస్ ఉన్న వాళ్ళకు కొన్ని పర్మిట్ ఉండవు. అట్లా ఆల్రెడీ తెలుసు సార్, చట్టానికి తెలుసు, నియామక సంస్థలకు తెలుసు ఏ జాబులు చేయాలి ఏ జాబులు చేయదని ముందే స్పెసిఫై ఉంటది. అయితే ఈ పైలట్ వెళ్తారా అనేది డైరెక్ట్ గా పైలట్ ఎవరు చేయరు, ఐఏఎస్ ని ఎవరిని చేయరు. ముఖ్యంగా నియామక సంస్థలు ఉంటాయి, వారు ఒక టెస్ట్ పెడతారు, ఇంటర్వ్యూ పెడతారు, నిజంగా వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఎంతవరకు ఉంది ఇంటర్వ్యూలో కూడా చూస్తారు. కోటా ఉంది కదా, రిజర్వేషన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎవరంటే వాళ్ళని తీసుకోరు సార్. వాళ్ళకి మానసిక సామర్థ్యం ఉందా, నడిపేంత స్కిల్ ఉందా కూడా చూస్తారు. సో తప్పకుండా మనం అలాంటి క్వశ్చనే తప్పు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారా, సర్జన్ దగ్గరికి వెళ్తారా అనేది, సర్జన్ కావాలంటే కూడా దివ్యాంగుడు సర్జన్ కావాలంటే కూడా ఎవరికంటే వాళ్ళకు సర్జన్గా ఇస్తారా సార్? ఇవ్వరు కదా. నిజంగా ఆ దివ్యాంగుడి యొక్క వైకల్యం ఏంటి అంటే కళ్ళు కనబడుతున్నాయా, లేకపోతే కాళ్ళు సరిగా పనిచేస్తాయా, చేతులు సరిగా పనిచేస్తాయా, అవన్నీ చూసే వాళ్ళకి ఎంబీబీఎస్ డాక్టర్ ఇస్తారు, లేకుంటే ఇవ్వరు కదా సార్. ఎవరికంటే వాళ్ళకి ఇస్తే ప్రాణాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి కదా సార్. ఆ వాదనలో ఎలాంటి లేదు అసలు. ఆ క్వశ్చన్ కి మనం ఆన్సర్ ఇవ్వడం కూడా తప్పే. అంటే ఆమె అడుగుతున్నటువంటి క్వశ్చన్ లోనే తప్పు ఉంది సార్. అంటే రిజర్వేషన్ సంబంధించి ఐఏఎస్ ఐఎఫ్ఎస్ల కోటాలోనే ఎందుకు ఉండాలి, డిఫెన్స్ సంబంధించిన సెక్టార్లో దివ్యాంగుల కోట ఎందుకు అమలు చేయడం లేదంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. అదే సార్, ఇప్పుడు నేను ఏమంటున్నాను, డిఫెన్స్ లో ఐఏఎస్ అనేది అన్ని రకాల ఐఏఎస్ అంటే ఓన్లీ కలెక్టరే కాదు సార్, కొన్ని కూర్చొని చేసే సెక్రటరీస్ ఉంటారు, తర్వాత డిపార్ట్మెంట్ లో కొన్ని కూర్చొని చేసే పనులు ఉంటాయి, తిరిగే పనులు ఉంటాయి, రకరకాల పనులు ఉంటాయి. అన్ని ఎవరికి వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేది చట్టం ఆల్రెడీ స్పెసిఫై చేసింది సార్. వాళ్ళకి ఆ మెంటల్ స్టేటస్ ఉందా లేదా అని కూడా వాళ్ళు చెక్ చేసే జాబ్ ఇస్తారు, అలా చేయకుండా ఇవ్వరు. ఇప్పుడు ఒక ఉమెన్ కూడా ఈ మధ్యలో లైన్ మెన్ జాబు ఇంతకుముందు ఇవ్వలేదు సార్. వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పింది, ఉమెన్ కూడా లైన్ మెన్ జాబ్ ఇవ్వాల్సిందే అని చెప్పారు సార్. కానీ వాళ్ళు ఆ పోల్ ఎక్కలేరు, వాళ్ళు అవన్నీ చేయలేరు అని చెప్పేసి వాళ్ళని పక్క పెడితే ఆ మహిళా హక్కులు కాపాడబడే సార్. వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఉంటుంది, వాళ్ళు కూడా చేయగలుగుతారంటే ఈ మధ్యలో లైన్ మెన్ ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఇస్తున్నారు సార్. ఈవెన్ ఆర్మీలో కూడా ఇంతకు ముందు ఉమెన్ కి వాళ్ళకి ఎలిజిబుల్ కాదు, ఇప్పుడు ఈ మధ్యలో కోర్టు తీర్పుల ప్రకారం కానీ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క ఫిట్నెస్ అవన్నీ చూసి ఇస్తున్నాడు సార్. అంటే మనము ఏ విధంగా అర్థం మనం ఒకప్పుడు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం, పర్ఫార్మెన్స్ లేకుండా, ఫిట్నెస్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా, మెంటల్ ఎబిలిటీ లేకుండా ఇస్తారా సార్? ఇవ్వరు కదా సార్, కోటా ఉందని చెప్పేసి. కాబట్టి నిజంగా ఒకవేళ దివ్యాంగుని కనుక ఇస్తే, జాబ్ ఇస్తే, ఉద్యోగం ఇస్తే, ఆయన కనుక పర్ఫార్మెన్స్ సరిగా చేయకపోతే తప్పకుండా చర్యలు ఉంటాయి కదా సార్. ఈవెన్ సకలంగా ఉద్యోగులు కూడా వాళ్ళు కొంతమంది జాబులు చేయరు, వాళ్ళు ఖాళీగా కూర్చుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే సార్, అన్ని రకాల అవయవాలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మరి సరిగా పనిచేయరు. మరి వాళ్ళ పట్ల ఏ విధంగా చర్యలు తీసుకుంటారో దివ్యాంగ ఉద్యోగుల పట్ల తీసుకోవాలి, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ వాళ్ళు రానే వద్దు, వాళ్ళకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకు జాబ్ ఇవ్వద్దు అంటే అర్థం ఏంటి సార్? అలా అంటే ఈరా సింగ్ వాళ్ళకు స్టేట్ యూపీఎస్సీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మరి ఆమెకు జాబ్ ఇవ్వద్దా సార్? ఆమె కూడా హ్యాండిక్యాప్డే కదా సార్. స్టేట్ యూపీఎస్సీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇప్పటికీ ఆమె మార్క్స్ బీట్ చేసినటువంటి సకలంగా అభ్యర్థులు లేరు సార్. మరి ఆమెకు జాబ్ ఇవ్వద్దా సార్? ఆమె నిజంగా పర్ఫార్మెన్స్ చేసేంత మెంటాలిటీ ఉంటే ఇవ్వాలి కదా సార్. అవును సుమన్ గారు, మీరు చెప్పినట్టు వాళ్ళ ప్రతిభని గుర్తించాలి, వాళ్ళు చదువుకున్న ర్యాంకులకి వాటన్నిటికీ ఈ విధంగా దివ్యాంగులు అనేటువంటి ఒక అడ్డం పెట్టేసి వాళ్ళ భవిష్యత్తుని కానివ్వండి, వాళ్ళ కళల్ని కానివ్వండి, వాళ్ళ ప్రతిభని కానివ్వండి తొక్కటం అనేది అది సబబు కాదు. ఓకే, దాని మీద చర్చిద్దామండి. మనోహర్ గారు, అంటే ఇది ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన వాళ్ళకి, ఐఎఫ్ఎస్ అధికారులకైనా ఈ రిజర్వేషన్ కోట డిఫెన్స్ సెక్టార్లో వర్తిస్తుంది కదా, మళ్ళీ అక్కడ ఎందుకు వర్తించదు అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. స్మిత, ఏమంటారు? ఆమె ఈ రిపీటెడ్ గా మరిన్ని ప్రశ్నలు వేయడం వల్ల ఆమె అవగాహన లోపాన్ని ఆమె బయట పెట్టుకుంటుంది పాపం. ఇంతకుముందు సుమన్ చెప్పాడు కదా, చాలా బాగా చెప్పాడు విషయం. ఇప్పుడు మీరు సర్జికల్ స్ట్రైక్ చేసే ఒక బ్యాచ్ లో ఆర్మీలో మీరు ఉన్నారండి, పాకిస్తాన్ లో వెళ్ళి అక్కడ సర్జికల్ స్ట్రైక్ చేయాలంటే మీరు ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం. అందులో రిజర్వేషన్ ఇస్తారా? ఇవ్వరు కదా. అలాగే మీరు ఫిజికల్లీ ఫిట్ ఉన్నారు, కానీ డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఇవ్వాలంటే
మీ ఐ టెస్ట్ చేస్తారు. ఐ టెస్ట్లో మీరు బ్లర్ విజన్ ఉంది, మీకు కంప్లీట్ విజన్ లేదు, మీరేం బ్లైండ్గా, కానీ విజన్ ప్రాపర్గా లేదు. నైట్ టైం మీరు నడపలేరు, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు కదా. ఎందుకంటే ఆ జాబ్కు మీరు ఫిట్ అవుతున్నారా, షూట్ అవుతున్నారా లేదా అనేది చూస్తారు. నేను ఇంతవరకు కూడా చెప్పాను, డాక్టర్గా ఎవరైనా చేయొచ్చు, హ్యాండిక్యాప్, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు, దివ్యాంగులు చక్కగా డాక్టర్లు కావచ్చు. కానీ సర్జన్ కావాలి అని ఆమె ప్రశ్నిస్తుంది. ఎంత అండర్స్టాండింగ్ లో ఎంత లోపం ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంత బలహీనంగా ఉంటారా ఆలోచనలో నాకు అనిపిస్తుంది. నేను అన్నాను కదా ఇంతకు మొదలు, 2 చేతులు బాగుండి, కళ్ళు బాగుండి ఇది ఉంటే ఈ ఫిట్నెస్ సరిపోతుంది. 2 కాళ్ళు అవసరం లేదు సర్జన్కు. ఇవన్నీ చూస్తున్నారు. సుమన్ చెప్పింది 100% కరెక్ట్ అది. కానీ ఈమెకు ఈ విషయం కూడా అర్థం కాలేదా అని నాకు అనిపిస్తుంది. ఎలా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు మీరు? ఫిజికల్ ఫిట్నెస్ ఉండే జాబ్స్ కొన్ని ఉంటాయి, అందులో ఈ ఫిజికల్ డిసేబుల్డ్ వాళ్ళను అలో చేయరు. ఇది చాలా కామన్ విషయం. ఇది ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే, మహిళల విషయం నేను ఇంతకు మొదలు మాట్లాడాను. ఉమెన్కి ఏముంటుంది అంటే సాఫ్ట్ పవర్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా మందికి అర్థమవుతున్న విషయము, సాఫ్ట్వేర్ వచ్చాక అర్థమైంది, సాఫ్ట్ పవర్ కూడా ఒకటి ఉంటుంది. కనుక ఉమెన్ పవర్ను మనం ఎప్పుడు కూడా ఏమనుకున్నాం అంటే వీక్ అని అనుకున్నాం. నో, షీ ఈజ్ నాట్ వీక్. ఇప్పుడు మనం అర్థం చేసుకుని మెల్లమెల్లగా ఆర్మీలో పెద్ద వీటికి కూడా ఉమెన్ పంపించడం మొదలు పెడుతున్నాం. ఉమెన్ ను కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ను ఎలా చూసామో మనకు దృష్టి లేక, తప్పుడు దృష్టితో అలా చూసాం. ఉమెన్ కూడా హ్యాండిక్యాపే అని అనుకున్నాం, బలహీనురాలోనే అనుకున్నాం. ఆమె బలం ఇప్పుడు అర్థమవుతుంది కనుక మనుషులు ఆలోచనలు మార్చుకుంటున్నారు. ప్రపంచం అంతా కూడా ప్రతి భవనము ఈ రోజు వికలాంగులకు అనుకూలంగా కట్టాల్సిందే. పబ్లిక్ ప్లేస్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లో అన్నిట్లో కూడా వికలాంగులు రావడానికి పోవడానికి. ఎందుకు ఇది సంవేదన అంటారు మనిషిలో ఉండేది. కనుక మనతో ఉన్నటువంటి కొద్ది చిన్న లోపాలతో ఉన్నటువంటి మన మానవులు, హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళంతా కూడా మనం కలుపుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి బ్రాడ్ థింకింగ్ ఉండాలి కదా. ఏమైంది ఈమెకు అని అంటున్నాను నేను. అంటే యాక్చువల్గా స్మితా సబర్ వాళ్ళు చేసిన ట్వీట్ ఎటు నుంచి ఎటు పోయిందంటే, ఉద్దేశం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే, ఎవరైతే అంగవైకల్యం నకిలీ సర్టిఫికేట్ తీసుకొని ఐఏఎస్ ట్రైనీగా జాయిన్ అయినటువంటి పూజా ఖేత్కర్, ఆమెని ఉద్దేశిస్తూ అది రకరకాల పరిణామాలు దారితీసి చివరికి స్మితా సబర్ వాళ్ళ ట్వీట్లు బాగా వైరల్ అయిపోయినాయి. ఆమెకి ఏదైతే నకిలీ సర్టిఫికేట్ తీసుకున్నారో అంగవైకల్యం సంబంధించి అక్కడ వచ్చిందండి అసలు దుమారం. చెప్పండి మనోహర్ గారు. అది మన వ్యవస్థలో లోపం. అది నకిలీ సర్టిఫికేట్ తీసుకోవడం ఇదిగో దివ్యాంగులకు చేసే మోసం ఇది. కనుక వీడు ఫిజికల్లీ ఫిట్ అయ్యి కూడా హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ తీస్తున్నాడంటే వీడు మెంటల్లీ ఫిట్ కాదన్నట్టు. దొంగ సర్టిఫికేట్ తీసి అసలైన హ్యాండిక్యాప్ వాళ్లకు రావాల్సినటువంటి, దివ్యాంగులకు రావాల్సినటువంటి అవకాశాన్ని వీడే కొట్టేస్తున్నాడు, తెలివి ఎక్కువైపోయి. ఇంకా ఇది మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపం. కానీ మీరు దివ్యాంగులు అర్హులే కారు అనేటువంటి విషయం మాట్లాడము, ఆమె నిజంగా కూడా చాలా వీళ్ళని కుంగదీస్తూ ఉంది, దివ్యాంగులను కుంగదీసే అటువంటి విషయం అసలు చట్ట విరుద్ధమైనటువంటి మాట ఇది. ఎందుకంటే పార్లమెంట్ లో వీటిపైన డిబేట్లు జరిగాయి. ఎక్కడ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, రిజర్వేషన్స్, ఇవన్నీ చర్చలు జరిగాయి. అక్కడ జరిగాకనే ఇప్పుడు రిజర్వేషన్స్ ఇవన్నీ అమలవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చి ఆమె ఇది ఇప్పుడు మాట్లాడాల్సిన విషయమే కాదు. అలా మాట్లాడుకుంటే కొత్త ఐడియా ఏదైనా ఉంటే బెస్ట్ తను పార్లమెంట్కి వెళ్ళి మాట్లాడమని చెప్పండి. లేదు పార్లమెంటరీ కమిటీలు ఉంటాయి, అప్పుడప్పుడు ఆమె లెటర్ రాయమని చెప్పండి. మీడియా దగ్గరికి వచ్చి మాట్లాడే కన్నా లెటర్ రాయండి. విఘ్నత లేదు ఈమెకు, పాపం ఈమెకు ఆ విఘ్నత లేదు. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అనేటువంటి ఆ మినిమం పరిజ్ఞానం లేకపోవడము ఆమె నాకు కనిపిస్తున్నటువంటి విషయం. కానీ ఫస్ట్ టైం నాకు సివిల్ సర్వెంట్స్ పైన, ఐఏఎస్ ఆఫీసర్ పైన ఒక పెద్ద ఇది ఉంటుండే, అభిప్రాయం ఉంటుండే. టఫెస్ట్ ఎగ్జామ్ అండి ఇండియాలో, టఫెస్ట్ ఎగ్జామ్ ఏంటి అంటే సివిల్ సర్వీసెస్. అవి పాస్ అయ్యి వచ్చారంటే వీళ్ళకు కొన్ని అర్హతలు ఉంటాయని అనుకున్నాను. కానీ మానవత్వము, మానవీయ విలువలు తక్కువ ఉండే అవకాశం ఉంది అని ఇప్పుడు ఈమెను చూసిన తర్వాత నాకు అర్థమైంది. మనోహర్ మాట్లాడదాం, దాని మీద మాట్లాడదాం. ఆ ట్వీట్ ఏదైతే ఉందో పూజా ఖేత్కర్ సంబంధించిన ఏదైతే ట్వీట్ ఉందో దాంట్లో భాగంగానే ఈ పరిణామాలన్నీ జరిగినాయి. అదేవిధంగా దానికి సంబంధించిన ఏపీ చైర్మన్ కూడా రాజీనామా అంశం మీద కూడా అనేక ట్వీట్లు జరిగింది. దాని మీద చర్చిద్దామండి. సుమన్ గారు, ఇదే అంశం ఏదైతే ఈ రిజర్వేషన్ కోటా సంబంధించిన అంశం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంబంధించినటువంటి రిజర్వేషన్ కోటా గనక ఇదే వ్యాఖ్యలు చేస్తే ఈ పార్టీకి రాష్ట్రంలో మేధావులు, విశ్లేషకులు, అదేవిధంగా రాజకీయ పార్టీలు అందరూ దీని మీద పెద్ద కామెంట్లు చేసి దీని మీద ఈ పార్టీకి నిరసనలు స్టార్ట్ అయ్యాయి. కానీ దివ్యాంగుల విషయం వచ్చేటప్పటికి
అంత ఫోర్స్గా నిరసనలు ఉన్నాయా, లేకపోతే మీకు ఆ నిరసనలు కనబడుతున్నాయా, లేదా మీకు ఆ ప్రోత్సాహం ఉందా? మీరు ఎలా అనుకుంటున్నారు? ఈ విషయం మీద, ఈ ట్వీట్ మీద మీరు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? సార్, ప్రస్తుతం దేశంలో అన్ని వర్గాల కంటే బలహీన వర్గం అండ్ మీన్స్ దివ్యాంగ వర్గం సార్. అంటే మనకు సపోర్టు ఇవ్వాల్సినటువంటి వర్గం ఏంటంటే ఉంటే అది దివ్యాంగ వర్గమే. రిజర్వేషన్స్ పెంచడం అయినా కూడా అన్నిటి విషయాల్లో కూడా మనం ఎక్కువ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అయితే ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా మేము దీని పట్ల ఒక ఐఏఎస్ ఆఫీసరు వాడినటువంటి భాష కానీ ఆమె చేసిన కామెంట్ల పట్ల మేము మాత్రమే నిరసన తెలుపుతున్నాం, కానీ మాకు రాజకీయ పరంగా ఎలాంటి మద్దతు ఇప్పటివరకు రాలేదు సార్. అంటే ఎస్సీ మనం అంటున్నాం, అంటే మన రాజ్యాంగం ఏమని చెప్పింది, ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు అధిక మద్దతు ఇవ్వాలి అని. ఎందుకు? వాళ్ళు వీకర్ సెక్షన్స్ అనే ఒక భావన ఉంది, కానీ అదే సెక్షన్లలో ఉన్నటువంటి వికలాంగులు అందరం సార్, మేమందరం అంటే వాళ్ళకంటే ఎంతో కొంత వీకర్ సెక్షన్స్, వాళ్ళకి ఇంకెక్కువ మద్దతు ఇవ్వాలి. కాబట్టి అక్కడ ఏమైతుంది అంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైనా ఉంటే కనుక ఈ పాటికి రాజకీయ నాయకులు బాగా స్పందించేవాళ్ళు. కానీ మేము కూడా ఎస్సీలమే సార్, మేము కూడా ఎస్టీలమే, మేము మైనార్టీలమే, మేము మహిళలమే, అందరం అన్ని వర్గాల్లో మేము ఉన్నాం కదా సార్. సరే, మరి వాళ్ళకి సంబంధించిన మాట్లాడినప్పుడు వాళ్ళ వర్గంలో ఉన్నటువంటి వికలాంగుల గురించి కూడా మాట్లాడాలి సార్. ఇప్పటివరకు ప్రభుత్వాలు స్పందించినటువంటి దాఖలాలు లేవు, రాజకీయ నాయకులు స్పందించిన దాఖలాలు లేవు. అవును సుమన్ గారు, స్పందించాలనే కోరుకుంటున్నాము. రాజకీయ పార్టీలు కానీ వివిధ సంఘాలు కానీ మీకు మద్దతు తెలపాలి. ఏమైనా ఈ ట్వీట్ పట్ల మీ మనోభావాలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా ఈ ట్వీట్ అనేది కూడా మీరికే కాదు, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో చదువుకోవాలి, ఎన్నో ఆశలు, ఎన్నో ఉద్యోగాలు అనుకునే వాళ్ళు కూడా మానసికంగా కుంగదీసిద్ది ఇలాంటి స్టేట్మెంట్స్ కానీ ట్వీట్స్ కానీ. అది కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో చేసిన ట్వీట్ అంటే ఇంకా ప్రభావితం చూపిద్ది సమాజంలో. కాబట్టి సమయం అయిపోయిందండి. చర్చలో పాల్గొన్నందుకు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారికి, అదేవిధంగా సుమన్ గారికి ధన్యవాదాలండి. ఇదండి, ఏదైనా స్మితా సబర్వాల్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ అనేది ఇప్పుడు దుమారం రేపింది దివ్యాంగుల విషయంలో. ఇది ఎంతవరకు వెళ్ళిద్దో చూడాలి. చివరికి క్షమాపణలు కోరుతున్నారు. ఏదైనా సమాజంలో ఆ ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పేటువంటి ట్వీట్ కానీ మాటలు కానీ సమాజంలో ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి ఆలోచించి ట్వీట్ చేయాలి. ఇది ఈనాటి డిబేట్. మళ్ళీ రేపు డిబేట్లు కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.